ఈ ప్రశ్న ఫస్ట్ కూర్చోబెట్టి మామూలు త్రాగునీరు అంటాం. ఈ త్రాగునీరుని చూస్తే త్రాగునీరుతో మా ఎమ్మెల్యే గారు సోదరుడు కానీ మా ఎమ్మెల్యే గారు దొడ్డికి వాడుతున్నారు ఈ నీళ్ళని. అంటే ఏదైతే ఆదోని ప్రజలు దాహం తీర్చుకోవడానికి 8 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తే ఆ నీళ్లతో దొడ్డికిలో వాడినట్లుంది వీళ్ళు వ్యవహారం. ఎట్లా అంటే బసాపురం స్టోరేజ్ ట్యాంక్ అని కొన్ని కోట్లతో నిర్మించిన ఒక నీటి పథకం కోసము నీళ్ల కోసము ఆదోని ప్రజల దాహం తీర్చేదానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ బసాపురంలో కట్టినారు. మా యువరాజు ఎవరైతే మా ఎమ్మెల్యే కొడుకు గారు ఉన్నారో వాళ్ళ పేరు మీద 112 సర్వే నంబర్ 112C1 రిజిస్ట్రేషన్ అయిన భూమిని 5 ఎకరాల 29 సెంట్ల భూమిని ఈరోజు వాళ్ళు పంట పొలం కింద ఫిల్టర్ అయ్యి తాగునీరు వస్తుంటే 3 ఇంచులు ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ని బొక్కగట్టి హోల్ కొట్టి ఆ తాగునీటితో వీళ్ళు పొలం పండించుకుంటున్నారు. ఈడ జనాలు చూస్తే తాగేదానికి నీళ్ళు లేవయా అని లబోదిబో కొడుతుంటే ఆ పొలంని వీళ్ళు నీళ్లతో పంట పొలం చేస్తే అది చాలా దారుణం. కానీ ఇంకొక విడ్డూరంగా ఏముందంటే చుట్టుపక్కల మీరు ఎక్కడైనా చూడండి కొన్ని 100 ఎకరాల భూమి ఉంది, 1 ఎకరా భూమి కూడా పంట లేదు. అంటే ఏ రైతుకి దొరకని స్కీమ్ మా ఆదోని ఎమ్మెల్యే గారి కొడుకుకే మా ఎమ్మెల్యే గారికే స్కీమ్ దొరికింది. ఇది మిరప పంట భూమి వేసిందన్న బసాపురం రోడ్లోనే ఉంది. చుట్టుపక్కల 1 ఎకరా కూడా విత్తనం లేదు. అంటే వానదేవుడు వీళ్ళకి కనికరించి వాన ఇచ్చినాడా, వీళ్ళ కొరికే ఇచ్చినారా, లేదంటే వీళ్ళ పొలంలో ఎలాంటి బోర్ లేదు, వీళ్ళ పొలంలో ఎలాంటి బావి లేదు. మరి ప్యూర్ ఫిల్టర్ చేసి వచ్చిన నీరుని ఇంటిలో కొళాయి ఎట్లా పెట్టుకుంటారో అట్లా కొళాయి బిగించుకొని ఆ షేన్ పండిస్తున్నారు. పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కింద వీళ్ళ పైన కేసు వేస్తానని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఈ భూమి 112C1 అనే భూమి శంషుద్దీన్ అనే వ్యక్తికి వాళ్ళ తండ్రి 3 ఎకరాలు దాన విక్రయం ఇచ్చినారు. కానీ మా ఎమ్మెల్యే గారు 5 ఎకరాల 29 సెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ డాక్యుమెంట్ చూస్తే ఓన్లీ శంషుద్దీన్తో ఒకటే సిగ్నేచర్ ఉంది. వాళ్ళ ఆడపిల్లలు ఉన్నారు, 2 ఉన్నారు ఆడపిల్లలు. ఆడపిల్లలు ఎవరంటే మీ మీడియా సోదరుడు 9 టీవీ బషీర్ జనక తల్లి. ఆ తల్లిని చూస్తే అసలు ఆయమ్మ ఒక పూట తిని బ్రతికేనట్లుంది. ఆయమ్మ 3 ఏళ్ల నుంచి మన ఎమ్మెల్యే గారి ఇంటికి తిరుగుతూ ఉంది. అయ్యా మా ఆడపిల్ల భాగం ఇవ్వండి, మాకి 2 ఎకరాల 29 సెంట్లు మా హక్కు. శంషుద్దీన్ గారు ఒకటే అమ్మినారు కానీ మేమందరూ ఎవరు సంతకాలు చేయలేదు. వాళ్ళ పిల్లలు వారసులందరూ వచ్చినారు. ఏదైతే 2 ఎకరాల 29 సెంట్లు ఉందో ఆ డబ్బులు మీరు ఇవ్వలేదు, కేవలం శంషుద్దీన్ గారు ఒకటే సంతకం పెట్టినారు. ఇది దారుణమని. రెక్క ఆడితే కానీ డొక్క ఆడదు, అలాంటి పరిస్థితుల్లో జీవనం చేస్తున్నారు వాళ్ళు. 1 పూట తిని బ్రతికే వాళ్ళ ఆస్తి మన ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు తన కొడుకు మీద కూతురు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సాక్షాత్తు. మరి మా ఎమ్మెల్యే గారు ప్రతిసారి తొడగొడుతున్నారు. నేను అవినీతి పరుడైతే, నేను కబ్జా చేసింటే మీరు వచ్చి నా ముందు చెప్పండి, నేను న్యాయం చేస్తానని. అయ్యా మన ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు వీళ్ళు 3 సంవత్సరాల నుంచి మీ ఇంటి దగ్గర తిరుగుతున్నారు. మరి మీరు పట్టించుకోవడం లేదు. వీళ్ళకి ఏదో భిక్షగాళ్ళక మీరు తిట్టి పంపిస్తున్నారు. మీరు వీళ్ళకి న్యాయం చేయలేకపోతే మీకు 8 రోజులు సమయం ఇస్తున్నాను. ఏదైతే ఈ భారతదేశంలో అతి ఉన్నతమైన న్యాయస్థానం ఏదైతే ఉందంటే కోర్టు, కానీ అల్లా వెంకటేశ్వర స్వామి యేసు ప్రభు దృష్టిలో ఒక న్యాయస్థానం ఉంది, దేవాలయం ఉంది, మసీద్ ఉందంటే, చర్చ్ ఉందంటే ఈ భారతదేశంలో ఉన్నాయి. పెద్ద మసీద్ దగ్గర రాబోయే శుక్రవారము వీళ్ళకి తీసుకొని ఆ మసీద్ ముందర, గుడి ముందర, చర్చ్ ముందర వీళ్ళు వినాదాలు వినిపిస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. వాళ్ళు మాట్లాడతారు. देते नहीं तो बोल को हमें क्या बोले, तुम्हारा नहीं मांग रहे हमारे बाप का मांग रहे, देखूंगा तो बोले सासू बोले
बोले तो क्या बोला नहीं देते कहीं कोई चल का तो बोलते हाँ 3-4 साल से कर रहा हूँ किसके पास फिर रही हो बोलो? एमएलए करने जा रहा हूँ एमएलए का एमएलए करने जा रहा हूँ नहीं एमएलए करने जाते रहे तो आना नहीं ये नहीं वो नहीं का तो बोल को 3 साल से फिर आ रहे हैं यहाँ कहीं बार नहीं जाओ बाप है जिंदा बाप करने जाओगे ते मेरा मरा 2-3 साल से फिर रहा है फिर या तो भी आना नहीं एक पद क्या होते देती जाओगे एक पद क्या होते 2-3 हज़ार देती जाओगे 5 हज़ार देती जाओगे फिर इसके बाद क्या बोलेगा तो आना नहीं जाओ तुम्हारा खेत बेच कर तुम ना वापस जाओ అసలు వాళ్ళ బుర్కాల్ని చూస్తే ట్యాపులు వేసుకున్నారు. ఒక్క పూట తిని బ్రతికే వాళ్ళు వాళ్ళ భూమిని ఆడపిల్లలు హక్కు అది. ఈరోజు కొన్ని నెలల నుంచి కొన్ని ఏండ్ల నుంచి తిప్పుతున్నారు వాళ్ళకి భిక్షగాళ్ళక్క. ఇది దారుణం. ఇది అసలు వాళ్ళు ఒక పూట తిని బ్రతికే వాళ్ళ మగునికైతే వికలాంగుడు, ఈ అమ్మ చౌటిది. ఒక్కరొకరు పరిస్థితి ఆ రకంగా ఉంటే మా ఎమ్మెల్యేకి ఇది కూడా తక్కువ పడిందే. మరి ప్రతిసారి మీడియా ముందు వచ్చి ఎవరైనా బాధితులు ఉంటే చెప్పండి, మీరు అన్యాయంగా చెప్తున్నారు, నేను ఎవరు భూమి కబ్జా చేయలేదు, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, మీరు వస్తే చెప్తే న్యాయం చేస్తాను. మరి చేయండి. మరి వీళ్ళ 2 ఎకరాల 29 సెంట్లు భూమి మీరు వారం రోజుల్లో పరిశీలించాలా. మీరిగిన ఇవ్వకపోతే జామియా మసీద్ మెట్ల పైన వీళ్ళకి నిరాహార దీక్షకి కూర్చోబెడతానని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. లక్ష్మమ్మ గుడి మెట్ల పైన కూర్చోబెడతాను, వీళ్ళకి శక్తి గుడి మెట్ల పైన కూర్చోబెట్టి ఈరోజు యావత్తు సమాజానికి నేను అడుగుతున్నాను, అయ్యా ఇలాంటి నోర్లేని జీవాలు ఉన్నట్ల వీళ్ళు ఊదనగట్లు చేసేవాళ్ళు, రిక్షా తొక్కేవాళ్ళు, వీళ్ళ భూమిని మీరు లాక్కోవడం అది దారుణం. మీరు డాక్యుమెంట్ చూడండి, ఆ డాక్యుమెంట్ లో ఒకే శంషుద్దీన్ దే సంతకం ఉంది. మరి 2 ఎకరాల 29 అదే సర్వే నంబర్ లో అదే డాక్యుమెంట్ లో మీరు చెప్తున్నారు ఇది మా సోదరులకు ఆస్తి అని. మరి సోదరుల మండలిలో ఒక్కరు కూడా సంతకం పెట్టలేకుంటే మీకు ఎలా చెందుతుంది? మరి ఆ భూమిని మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఆ రోజు తాగే నీళ్లతో మీరు పొలం పండిస్తున్నారు. ఈరోజు ఆదోని ప్రజలు విలవిలలాడిపోతున్నారు, అయ్యా మాకు నీళ్లు లేవు అని. వారంకి ఒక రోజు వస్తూ ఉంది. ఏదైతే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో నీళ్లు పడి ఆ నీళ్లను ఫిల్టర్ చేసి వదులుతుంటే మీరు ఇంటికి కుళాయిలాగా పెట్టుకున్నారు. మీరు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కింద మీ పైన నేను న్యాయస్థానం తలుపులు తడతానని మీ ముఖంగా తెలియజేస్తున్నాను. చెప్తా చెవుటాయమ్మా మాది భూమి తీసుకున్నాడు మాకు అసలు ఇవ్వదు అది. మేము ఊరు మా బెంగళూరు పోయి నాకు చేసుకుని తిరిగి మాకు అసలు ఏం ఇవ్వలేదు తిని. మనం ఏం చేసుకుని సన్న పిల్లలు ఉన్నారు, మా పెళ్లి చేయాల పిల్లలకి మాకేం ఇచ్చలేదు తిని. అసలు మా ఇంటికి పోతే కూడా అతను బయట దొక్కున్నాడు, రెడ్డి లేదమ్మా లేదంటాడు అతన్ని. మనం యాడ్ పోవాలమ్మ అతను చెప్పి అతను ఏమంటాడు, లేదమ్మా మేము చూపిస్తామని చెప్పి అతను లేదు అసలు అతను ఏమేమనలేదు ఇంతవరకు. మనం ఏం చేయాలి ఇప్పుడు? యాడ్ పోవాలి, ఎవరు కడగల పోయి అది లేకుండా ఈ అన్నగాడు వచ్చి మేము పడుతున్నాము. దగ్గర వచ్చినాము మా అన్న ఈ అన్న చేశాడని మీరు ఈ అన్నగాడు వచ్చి రెడ్డి ససద్ రెడ్డి ఇంటికి వెళ్ళారా మీరు? ఇంటికి పోయినాము. ఇంటికి పోయేది కూడా అసలు 3 రాష్ట్రాలు పోయేది కూడా అతను బయట తప్పినాడు. ఎవరు వీళ్ళు మాకు బయట చెప్పినారు అతని మనుషులకి. మేము బయట పోయినాము, ఏం రెడ్డి రెడ్డి అని చెప్తే లేదు ఎవరు చెప్పినారు అట్లా ఇట్లా అని చెప్పి రెడ్డి తిట్టి పంపించినాము. మాకు 3 సార్లు మేము అదే ఆపస్ వచ్చినాము. అటు చేసి ఎట్లా మాకు ఇయ్యాలి కదా, మా పిల్లలు పెళ్ళిళ్ళు ఉన్నది, విజయం ఉండాలా, మేము చేసి పిల్లలు కదా తీసుకుంటే అందుకోసం మా భూమి మాకు రావాలి అంతే. మా అందరూ పిల్లలు ఉన్నారు, అతని పిల్లలు ఉన్నారు, మా అందరికి కావాలి. 22 ఎకరాల 29 సెంట్లు మనకి రావాలా? 3 ఎకరాల్లో మనకి అవసరం లేదు చెప్పాలా? వీళ్ళు ఏమడుగుతున్నారంటే ఏదైతే శంషుద్దీన్ గారి భూమి ఉందో వాళ్ళ గురించి హక్కు అడగడంలే. ఏదైతే 2 ఎకరాల 29 సెంట్లు ఆడపిల్లల భూమి ఉందో అది ఇవ్వండి అని అడుగుతున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, శంషుద్దీన్ కి ఇచ్చినాము, శంషుద్దీన్ ఇస్తాడు పోండి అంటున్నారు. కానీ శంషుద్దీన్ కి నువ్వు ఇచ్చినావు 3 ఎకరాల డబ్బులు, 3 ఎకరాలు అది వాళ్ళు తిన్నారు, అయిపోయింది. వీళ్ళు అడిగేది కేవలం మాది 2 ఎకరాల 29 సెంట్లు ఆడపిల్ల భాగము, ఆడపిల్లల భాగం ఇస్తే మేము అందరూ పంచుకుంటామంటున్నారు.
ఎమ్మెల్యే కొడుకు అన్న డాక్యుమెంట్ ఇవ్వండి. 5 ఎకరాలు 29 సెంట్లు కాజా హుసేన్ పేరు డాక్యుమెంట్ ఇవ్వండి. కాజా హుసేన్ పేరు మీద ఉంది. అవును, ఇప్పుడు ఆయన పేరు మీద 3 ఎకరాలు 29 అట్లా కాదు ఖాజా హుసేన్ గారిది భూమి. కొంచెం నేను క్లారిటీ చెప్తాను. ఖాజా హుసేన్ ది 5 ఎకరాల 29 సెంట్లు భూమి. ఆయన కొడుకు షంషుద్దీన్ కి 3 ఎకరాలు దానా సెటిల్మెంట్ ఇచ్చినారు. నా భూమిపైకి సదరి తండ్రి గారైన కోస్గి ఖాజా హుసేన్ గారు తన జీవితంలో ఉండు పర్వతపురం గ్రామము 112C భూమికి సబ్ డివిజన్ చేసి 112C1 పైకి 5 ఎకరాల 29 సెంట్లో 3 ఎకరాలు విస్తీర్ణం గల భూమిని దానా సెటిల్మెంట్ ద్వారా ఆఫీసులో రిజిస్ట్రేషన్ అయ్యింది. మిగతా భూమి నా సహోదరులకి చెందుతుంది. కానీ ఆయన పేరు మీద ఉంది పాస్బుక్ లో. అనుభవదారుడు కింద కూడా వాళ్ళ ఆయన పేరు మీద, వాళ్ళ ఆయన చనిపోయిందమ్మా, ఆయన ఏం చేసినాడు, ఆయన కొడుకు పేరు మీద చేసుకున్నాడు. అనుభవదారుడు కింద పాస్బుక్ తీసుకున్నాడు. ఆయన ఏమంటాడు, ఒక్క నిమిషం, ఆయన ఏమంటాడు, ఆయన పేరు మీద భూమి 5 ఎకరాలు కానీ ఇటు చెప్తున్నాడు కదా, నాకు 3 ఎకరాలే చెందుతుంది, దాన విక్రయం మా నాన్న ఇచ్చినాడు, మిగతా 2 ఎకరాల 29లో మా జాయింట్ హిస్సాకు ఉంది అంటున్నాడు. ఇటు చెప్తున్నాడు అన్న 2 ఎకరాల 20 విస్తీర్ణ భూమిని నా తండ్రి గారు జీవించి ఉండు వరకు తన స్వాధీనంలో ఉండి సదరు తండ్రి గారైన కోస్గి ఖాజా హుసేన్ సాబ్ గారు గతించిన తర్వాత వారసత్య నాకు మరియు నా సహోదరులకు, ఆయన ఒక్కడే అని చెప్పడం లేదు, మరి సహోదరులు మరి అంటే అందరూ సంతకాలు ఉండాలి కదా. ఆయనే ఒప్పుకుంటున్నాడు ఏమని, 3 ఎకరాలు ఒకటే నా ప్రాపర్టీ, మిగతా 2 ఎకరాల 29 సెంట్లు మా సిస్టర్స్ కి మా తమ్ముడికి చెందుతుంది. ఇప్పుడు ఆయన ఒకవేళ క్వశ్చన్ వేస్తే కూడా ఇది ఉంది కదా, అది ఓకే రిజిస్టర్ పాస్బుక్ లన్నీ కూడా శంషుద్దీన్ పేరు మీద 5 ఎకరాల 29 సెంట్లు ఉంది, దానికి సంబంధించిన లేఅవుట్ మ్యాప్ ఉంది, అన్ని ఉన్నాయి. మరి ఆయన ఒప్పుకుంటున్నాడు కదా. ఇది ఓకే. రిజిస్ట్రేషన్ అప్పుడు లాస్ట్ ఏదైతే మా యువరాజుకి మా ఎమ్మెల్యే కొడుకుకి కూతురు పేరు మీద ఏదైతే రిజిస్ట్రేషన్ అయిందో ఆ డాక్యుమెంట్ లోనే వీళ్ళు చెప్తున్నారు, మిగతా 2 ఎకరాల 29 సెంట్లు ఇది మాది కాదు, ఇది మా సహోదరులిదని. మరి వాళ్ళు వచ్చినారు, వాళ్ళ పరిస్థితి చూస్తే ఒక పూట తిని బ్రతికి రిక్షా తొక్కేవాళ్ళు, వాళ్ళకి ఎందుకు నోరు కొడుతున్నారు? మీరు పదే చెప్తారు కదా బాధ్యతలు ఎవరన్నట్టే రండి అని, మరి వచ్చినారు. మరి ఈ అవినీతికి మీరు సిద్ధమా? పెద్ద ఫ్లెక్స్లు కడుతున్నారు మీరు, మేము సిద్ధం అని. మరి ఈ అవినీతి గురించి నేను ప్రశ్నించేది, మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఒక వారం లోపల వీళ్ళ నోరు కొడితే, వారం లోపల వీళ్ళకి ఇచ్చే సొమ్ము ఇస్తే సరే, లేదంటే జామియా మస్జిద్ మెట్ల పైన వీళ్ళకి కూర్చోబెట్టి యావత్తు ప్రజలకి వీళ్ళు పలువు పోతాం, వీళ్ళు యావత్తు ప్రజలకి భిక్షం ఎత్తుతారని पापलेटा मारती पीछे चलने वाले सामने उसको बता दे, खाली पीछे नहीं करना। जहाँ को एमएलए के घर करने बच्चे उड़ा करती पाड़े पोताड़ और बाबू को हाड़प जाती हूँ अच्छे नहीं एमएलए हमारा मुंह मानता हमारे बच्चे की शादियाँ मजवाना कैसा करना है एमएलए के घर को मट्टी उड़ाती हो मट्टी उड़ाती एमएलए घर को एमएलए को हाड़ों को जाता और उसके बच्चे को उसकी पीढ़ी को कलकल आता पीढ़ी को लगना उसके बच्चे को लगना